నూతన సంవత్సరం వేళ సీఎం చంద్రబాబు చాలా బిజీగా గడిపారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలకి సమయం కేటాయించారు సీఎం చంద్రబాబు. కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనం అందించారు. ఈ ఏడాది ఏపీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మను కోరుకున్నట్టు చెప్పారు చంద్రబాబు. ప్రజల ఆదాయాన్ని పెంచి అందరికీ సంతోషం పంచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. గవర్నర్ అబ్దుల్ నజీర్ తోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కలిసి గవర్నర్ కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. పార్టీ నేతలతో ముచ్చటించిన చంద్రబాబు శ్రేణుల నుంచి వినతులు స్వీకరించారు. అభిమానులతో ఫోటోలు దిగి శుభాకాంక్షలు తెలిపారు.